హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. అటుకులతో నెల రోజుల పైన నిల్వ ఉండే ఇలా మిక్చర్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది పెద్దలకి స్నాక్స్గా. దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి ఒక పావు కేజీ అటుకులు వేసుకోవాలి. అటుకులు మీకు కావాల్సినన్ని క్వాంటిటీ ఎక్కువ తక్కువ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయ్యే వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని 5 నిమిషాల తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని అదే కడాయిలోకి 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నూనె కొంచెం పెంచుకోండి. ఇది వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కారంకి సరిపడా పచ్చిమిర్చి, వేడిగా మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి తగినన్ని వేసుకుని ఒక గుప్పెడి కరివేపాకు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత 2 గుప్పిళ్ళని పల్లీలు మీకు కావాల్సితే ఇంకాస్త ఎక్కువైనా సరే వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుట్నాల పప్పు కూడా వేసుకుని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు దీంట్లోకి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అటుకులు కొంచెం సాల్టీగా ఉంటాయి కాబట్టి చూసుకొని ఎక్కువ తక్కువ వేసుకుని ఇదంతా కలిసిన తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా మనకి ఇలా కలిసిపోతే సరిపోతుంది. అటుకులు ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలు స్టోర్ చేసుకుంటే 1 మంత్ నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.